మన డైలీ రొటీన్‌లో చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్‌గా ప్రివెంట్ చేయగలుగుతాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చిన్న హ్యాబిట్స్ వల్ల స్పైన్ మీద అబ్నార్మల్‌గా ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే లాంగ్ టర్మ్‌లో అబ్నార్మల్‌గా ప్రెషర్ పడుతుందో స్పైన్ పెయిన్‌కి దారితీస్తుందనమాట. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వెయిట్‌ని ఒక సైడే క్యారీ చేయడం. చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని చూస్తే ల్యాప్‌టాప్ బ్యాగ్స్‌ని, చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్స్‌ని, లేబరర్స్ వెయిట్‌ని ఒక పక్కే క్యారీ చేస్తూ ఉంటారు. సో స్ట్రైట్‌గా ఉండాల్సిన స్పైను ఎప్పుడైతే బరువు ఒక పక్కే పడుతుందో అబ్నార్మల్ ప్రెషర్‌కి గురవుతుంది. సెకండ్, బ్యాక్ పాకెట్‌లో పర్స్ పెట్టుకోవడం. సో మనం కూర్చునేటప్పుడు కూడా ఎప్పుడైతే బ్యాక్ పాకెట్‌లో వాలెట్ ఉందో స్పైన్ అనేది అబ్నార్మల్ పోస్చర్‌కి గురవుతుందనమాట. థర్డ్, హై హీల్స్ వేసుకున్నప్పుడు కూడా నీ అండ్ యాంకిల్ అలైన్‌మెంట్ మారడం వల్ల పెల్విస్ టిల్ట్ అయ్యి స్పైన్ మీద అబ్నార్మల్‌గా ప్రెషర్ పడుతుంది. ఫోర్త్, మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే పరుపు. అది టూ హార్డ్‌గా ఉండకూడదు, టూ సాఫ్ట్‌గా ఉండకూడదు. 2 సందర్భాల్లో స్పైన్ మీద అబ్నార్మల్‌గా ప్రెషర్ పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పటికీ బ్యాక్ అంతా స్టిఫ్‌గా అనిపిస్తది. సో ఇలాంటప్పుడు మ్యాట్రెస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫిఫ్త్, సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయరో స్పైన్ మీద అబ్నార్మల్‌గా ప్రెషర్ పడుతుందనమాట. సిక్స్త్, మనం ఎప్పుడైతే ముందుకు బెండ్ అయ్యి వెయిట్ లిఫ్ట్ చేస్తామో ప్రాపర్ పోస్చర్ కనుక మెయింటైన్ చేయకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ సినారియోస్లో మన స్పైన్ మీద అబ్నార్మల్గా ప్రెషర్ పడుతుంది. ఈ చిన్న మార్పులు మన డైలీ రొటీన్లో చేసుకోవడం వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా పెయిన్ ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు.